నమస్కారం. రేపు ఉదయం 11 గంటలకి తిరువూరులో జరిగే చంద్రబాబు గారి బహిరంగ సభకి పశ్చిమ నియోజకవర్గం నుంచి భవానీపురం శివాలయం దగ్గర నుంచి వేలాది మంది భారీ ర్యాలీగా ఉదయం 8 గంటలకి బయలుదేరడానికి ఈరోజు ముఖ్య నాయకులతో సమావేశం అయ్యాం. రేపు జరగబోయే ఎన్టీఆర్ జిల్లాలో చంద్రబాబు గారి బహిరంగ సభ కనీ విని ఎరగని రీతిలో ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా ఇడిపోయిన తర్వాత కృష్ణా జిల్లా 2గా అయిన తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో మొట్టమొదటి బహిరంగ సభ. ఇంతకుముందు రోడ్ షోలు చేశారు కానీ మొట్టమొదటి బహిరంగ సభ కాబట్టి ప్రజలందరూ కూడా అసలు ఎప్పుడు వెళ్దామా అనే దీంట్లో ఉన్నారు. అందుకని ఈరోజు ముఖ్య నాయకుల సమావేశం పెట్టి ఏ వార్డు నుంచి ఎలా మొబిలైజ్ చేయాలనే దాని మీద మరి గత 25 సంవత్సరాలుగా నేను కానీ మేరా గారు కానీ పశ్చిమ నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తున్నాం. అందుకనే మేమిద్దరం కూడా మొత్తం అందరినీ పిలిచాము. నాకెవరి మీద వ్యక్తిగత భేదాలు లేవు. తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ పార్టీ. అందరూ కూడా కలిసికట్టుగా ప్రయాణించి తెలుగుదేశం పార్టీ జెండాని 1983లో ఎలాగైతే పశ్చిమ నియోజకవర్గంలో గెలిచింది ఆ రోజు బట్టి ఈ రోజు వరకు పొత్తుల్లో పోవడం కానీ లేకపోతే ఇంకోటి ఇది కానీ మళ్ళీ 2024లో తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడి నుంచి రెపరెపలాడటమే కాకుండా ఇక్కడ గెలిచిన వ్యక్తి సైకిల్ మీద పక్కన అసెంబ్లీకి వెళ్తాడని, ఆ వ్యక్తి ఎవరనేది చంద్రబాబు నాయుడు గారు ఫైనల్ చేస్తారని, చంద్రబాబు గారు ఏం చెప్తే అదే మా అందరి నిర్ణయాన్ని కూడా తెలియజేస్తాం. ఇకపోతే కొడాలి నాని ఒక పిచ్చి కుక్క, వాడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. మళ్ళీ నిన్న వాగుతున్నాడు. ఒక్కసారి మీరు వాడి మాటలు వినండి. ఎన్టీఆర్ కూతురు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. ఎన్టీఆర్కి గౌరవం లేదు. కూతురు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. ఆమెను కూడా కూతురు అనొచ్చు, షర్మిల గారిని. అక్కడికి వచ్చేసరికి గౌరవం పెరుగుతుంది, ఇక్కడికి వచ్చేసరికి గౌరవం తగ్గుతుంది. వీడు నేను ఎన్టీఆర్కి వారసుడిని, ఎన్టీఆర్ గారు నేను క్లాస్మేట్స్, అది పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు భక్తుడిని అని చెప్తాడు. వీడు అంటాడు చంద్రబాబు గారు బీసీలకి ఎవరికి ఇచ్చేశాడు, ఎవరిని పెంచాడు, ఎవరికి పదవులు ఇచ్చాడు అంటాడు. అరే పిచ్చి కుక్క, నీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఒక ఎర్రనాయుడు పర్సనాలిటీని చూపించగలవా? ఒక యనమల రామకృష్ణ గారి పర్సనాలిటీని చూపించగలవా? ఒక అచ్చెన్నాయుడు గారి పర్సనాలిటీని చూపించగలవా? ఒక దేవేంద్ర గౌడ్ పర్సనాలిటీ చూపించగలవా? ఒక కే కృష్ణమూర్తి గారి పర్సనాలిటీ చూపించగలవా? ఒక అయ్యన్న పాత్రుడి గారి పర్సనాలిటీ చూపించగలవా? పర్సనాలిటీ లేని వాళ్ళని పక్కన పెట్టుకొని వీళ్ళకి ఇచ్చాను, వాళ్ళకి ఇచ్చాను పదవులు ఇవ్వగానే కాదు, వాళ్ళని పెంచాలా. వాళ్ళ రాష్ట్రంలో బీసీ నాయకులుగా గుర్తింపు పొందేలా పెంచాలా. మీరు ఎవరికి ఇచ్చారా? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీలని మీ దగ్గర చేర్చుకొని తెలంగాణకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినటువంటి కృష్ణని తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఎల్బీ నగర్లో సీట్ ఇచ్చి గెలిపించింది. అవాళ అక్కడ కార్యకర్తలందరూ ఆయన వద్దన్నా సరే
చంద్రబాబు నాయుడు గారు లేదు, ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్, బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన్ని మీరు అందరూ సహకరించాలని పోటీ చేయమంది, చేశారు. తర్వాత ఆయన రాజీనామా చేశాడు. ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మిర్యాలగూడ నుంచి పోటీ చేశాడు. అక్కడ క్లోజ్ అయిపోయింది. అక్కడి నుంచి తీసుకొచ్చి, సరే ఎక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళి అక్కడ వచ్చి, ఆయన తీసుకొచ్చి ఇక్కడ వచ్చు, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ రాజ్యసభ ఇచ్చి బీసీలకి న్యాయం చేశానంటావేంటి? బీసీలు అంటే ఆర్ కృష్ణయ్య గారు ఒక్కడేనా బీసీలు? అందులో ఎవరిని తీసుకెళ్ళి ఇచ్చావు? మా పార్టీ ముఖ్యమంత్రి క్యాండిడేట్కి ఇచ్చావు. నువ్వు ఇచ్చి నేను ఇచ్చాను అంటే ఎలాగా? తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఈ బీసీల పార్టీది చంద్రబాబు అని చెప్పేది మేము. ఆర్ కృష్ణయ్య గారికి నువ్వు రాజ్యసభ ఇవ్వడం తప్పు పట్టట్లా, మంచిదే, ఓకే. కానీ పర్సనల్ నిన్ను ఎక్కడ పెంచావు? ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇచ్చావు, పక్కన పెట్టావు. రాజ్యసభ అక్కడ ఏమన్నా ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చావా? రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చావా? లేదు. ఆర్ కృష్ణయ్య గారిని ఎంపీలందరికీ టీం లీడర్ని చేసావా? విజయసాయి రెడ్డిని చేసావు. అంటే బీసీ వెనకాతలే ఉండాలి, బీసీలే వెనకాతలే ఉండాలి. వీడి పిచ్చుకొక్క ఇవన్నీ మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారంట దాగా ఎదురుగా కూర్చునేవాళ్ళు మా పార్టీలో, ఆ పార్టీలో, ఈ పార్టీలో వెళ్ళి కూర్చున్నాడు. అసలు నువ్వే పార్టీరా? నువ్వే పార్టీ? నువ్వు ఏ పార్టీలో ఎమ్మెల్యే అయ్యావు? ఏ పార్టీ నాయకుడి చేతిలో ఫస్ట్ బీఫారం తీసుకున్నావు? ఏ పార్టీ నాయకుడు నీకు 2 సార్లు ఎమ్మెల్యేగా బీఫారం ఇచ్చి గుడివాళ్ళ గెలిపించాడు? చెప్పు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు నీకు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్నేమో కించపరుస్తూ, రాజశేఖర రెడ్డి కుటుంబాన్నేమో హైలైట్ చేస్తావు. మీకు అందరికీ తెలుగుదేశం పార్టీలో సాగింది. వలమనేని వంశీ ఉండేవాడు, ఎరగబడేవాడు తెలుగుదేశంలో. ఏమైపోయాడు ఇప్పుడు? ఏమైపోయాడు? ఎక్కడున్నాడు? తెలుగుదేశం పార్టీ నాయకులకి ఒక ప్రయారిటీ ఇస్తుంది, నాయకుల్ని గౌరవిస్తుంది. నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పని చేసి కూడా చంద్రబాబు గారి గురించి మాట్లాడతావు. ఎన్టీఆర్ కూతురనేమో భువనేశ్వర్గా పురంధేశ్వరి గారిని అంటున్నాడు. సరే, ఎన్టీఆర్ కూతురు. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల. ఏంటండి 4-5 సార్లు డిబేట్ నేను చూసా. ఎన్టీఆర్ కూతురు అన్నప్పుడు రాజశేఖర రెడ్డి కూతురు అనొచ్చు కదా? లేదు, రాజశేఖర రెడ్డి ఈయన్ని కూడా ఎన్టీఆర్ గారు కుమార్తె అనొచ్చు కదా? అంటే నీకు వీళ్ళకేమో గౌరవం, వాళ్ళకేమో గౌరవిస్తావు. రేపు 18వ తారీఖు అంటే ఎన్టీఆర్ వర్ధంతి చేస్తాడంట. ఒరే పిచ్చి కుక్క, నీకు రోజులు దగ్గర పడ్డాయి. నిన్ను గుడివాడ ప్రజలు ఓడియడానికి రెడీగా ఉన్నారు. నువ్వు గుడివాడలో ఓడిపోవడం ఖాయం. మీరు ఈ రాష్ట్రం నుంచి కాదు, దేశం నుంచి కూడా పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నారన్న సంగతి ప్రతి ఒక్కడికి తెలుసు. మీరు దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా తెలుగు వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ ఊరుకోర్రా బాబు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అనుకుంటున్నారా మీరు? మీకు శత్రువులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారనుకుంటున్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే దాదాపు 100 దేశాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. అంటే మీరు ఏ దేశం పారిపోయినా అక్కడ మిమ్మల్ని వదలరు. మీరు అన్న మాటలకి మీరు ఏ దేశం వెళ్ళా వదలరు. మరి ఇంకోటి అంటాడు, లొకేషన్ పట్టుకొని పంది కుక్కు అన్నాడు. లోకేష్ ప్రజల మనిషి. లోకేష్ బాబు గారు ప్రజల మనిషి కాబట్టి ప్రజల్లో తిరుగుతున్నాడు. ప్రజల సొమ్ము పంది కుక్కలాగా మేసి, పంది కుక్క బొక్కలో ఉన్నట్టు తాడేపల్లి ప్యాలెస్లో ఉంది. ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. పంది కుక్కు లోకేష్ బాబు ఎందుకు అవుతారు? జగన్మోహన్ రెడ్డి. పంది కుక్కు జనాల్లో తిరగదు, లోకేష్ బాబు జనాల్లో తిరుగుతున్నాడు.
ప్రజల మనిషిగా ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ప్రజల సొమ్ము తినింది ఎవరు? పందికొక్క బాగా తింటది ధాన్యాన్ని, పప్పుని. ఇది ఇక్కడ డబ్బు తింటది. అది తేడా. కనుక కొడాలని మీకు టైం దగ్గర పడింది. నెలలు రోజులు అవుతున్నాయి, రోజులు గంటలు అవుతాయి, గంటలు నిమిషాలు అవుతాయి, నిమిషాలు సెకండ్లు అవుతాయి. మీరు జాగ్రత్తగా, ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని ఎవ్వరూ వదిలే ప్రసక్తే లేదు. మీకు చెప్తున్నాము, మీరు ఈ 100 రోజులన్నా నోరు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఈసారి నుంచి కానీ చంద్రబాబు గారిని కానీ, లోకేష్ బాబు గారిని కానీ, లోకేష్ బాబు గారి కుటుంబాన్ని కానీ, చంద్రబాబు గారి కుటుంబాన్ని కానీ మీరు ఏదైనా మాట్లాడితే ఇక మిమ్మల్ని తిట్టాం, మీ నాయకుడిని తిడతాం. వీళ్ళు ఎలాంటి మాటలైతే అంటారో అలాంటి మాటల కంటే పవర్ఫుల్ మాటలతో మీ నాయకుడిని తిడతాం. మీ నాయకుడిని మేము మాతో తిట్టించాలంటే మీరు మాట్లాడండి. ఎందుకంటే మీ నాయకుడి మీద మీకు మంట ఉంది కాబట్టి మాకు తెలుసు. ఇప్పుడు అసలు మీ సీట్లోనే గాలిలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని మాతో తిట్టియాలనుకుంటే మీరు చంద్రబాబు గారిని తిట్టండి. జగన్మోహన్ రెడ్డిని మాతో తిట్టకూడదు అనుకుంటే మీరు కామ్కోండి. ఇది ఫైనల్గా మీకు చెప్పేది. ఆయన మాటలకి ప్రస్తుతం నో కామెంట్. ప్రస్తుతం చేసినాక ఇంకా చేయలేదు. ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీఏ కాబట్టి ఆయన చేసిన తర్వాత ఆయన మాట్లాడితే అది నాయకుడి దృష్టిలో ఉంది. తమ్ముడు చెప్పాను కదా, ప్రస్తుతం ఆయన తెలుగుదేశం ఎంపీఏ. తెలుగుదేశంలో ఉన్నంత వరకు మేము ఆయన మీద మాట్లాడదలుచుకోలేదు. బయట వ్యక్తులు ఎవరైనా మాట్లాడితే మాట్లాడతాం. ఇప్పుడు కొడాలి నాని మాట్లాడాడు, నిన్న మాట్లాడాము. లేకపోతే వల్లభనేని వంశీ మాట్లాడాడు, మాట్లాడతాం. లేకపోతే ఇంకొక ఆయన మాట్లాడతాడు. అంతవరకు అయితే నాకు తెలియదు. నిన్నటి వరకు నేను భువనేశ్వర్ గారి పర్యటనలో ఉత్తరాంధ్రలో ఉన్నాను. నేను రాత్రి వచ్చాను. ఇవన్నీ కూడా నేను టీవీల్లో చూడడం తప్ప పర్సనల్గా అయితే నాకు ఈ విషయాలు ఏం తెలియదు. థ్యాంక్ యూ. చిన్ని గారు అతను 5 నిమిషాలు ఉంటారా? 5 నిమిషాల వరకు వచ్చాను.